హాయ్ అండి, నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేను 80 పాయింట్స్తో ఈ ఫ్రాక్ కుట్టానండి. ఇది ఓన్లీ బిగినర్స్కి మాత్రమే కాబట్టి నేను ఈ విధంగా కుట్టాను. మీకు ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు అయితే ఈ ఫ్రాక్ని ఇంకా మంచిగా కుట్టుకోవచ్చు అండి. బొటిక్ స్టైల్లో ఇక్కడ పైపింగ్ వేసి, ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కూడా పైపింగ్ వేసి, ఇక్కడ వేస్ట్ పార్ట్ బాటమ్ పార్ట్ దగ్గర కూడా ఈ విధంగా పైపింగ్ వేసి ఇంకా మంచిగా కుట్టుకోవచ్చు అండి. ఇది నేను బిగినర్స్కి చూపిస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏ విధంగా డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా ఈ ఫ్రాక్సే కాదండి, ఇంకా నా ఛానల్లో ముందు చాలా అప్లోడ్ చేస్తాను. మీకు కన్నా నేను నా ఛానల్లో ఏం అప్లోడ్ చేశానో తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు కటింగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇది బ్లౌజ్ పీస్తో మనం ఫ్రాక్ ఏ విధంగా కట్ చేయాలి. ఎప్పుడైనా మనం మెజర్ చేసేటప్పుడు ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, అక్కడ తీసుకోవాలి ఎన్ని మీటర్స్ ఈ ఫ్యాబ్రిక్ ఉంది అనేది. ఇక్కడ ఈ స్టార్టింగ్ నుంచి పెట్టి ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, నాకు 80 పాయింట్స్ కూడా లేదండి, ఇది 78 పాయింట్స్ ఉంది ఈ ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్తో మనం ఫ్రాక్ ఏ విధంగా కట్ చేయాలో చూడండి. ఇక్కడ మనకి ఈ ఫ్రాక్ లెంత్ వచ్చేసి మనకి 18 ఇంచెస్ కావాలి. బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 7.5 ఆర్ 7 ఇంచెస్. ఇది మన రిక్వైర్మెంట్ అండి. 7.5 మన ఫ్యాబ్రిక్ మన ఫ్రాక్ను బట్టి మెజర్ చేసుకోవాల్సి వస్తుంది. షోల్డర్ 4 ఇంచెస్, ఆర్మ్ హోల్ 4 ఇంచెస్, చెస్ట్ లూజ్ 20 ఆర్ 22, దీన్ని డివైడెడ్ బై 4 చేయాలి. వేస్ట్ లూజ్ 20 ఆర్ 22 డివైడెడ్ బై 4. నెక్ విడ్త్ 2 ఇంచెస్, ఫ్రంట్ నెక్ 2.5 ఇంచెస్, బ్యాక్ నెక్ 2 ఇంచెస్. ఇక్కడ చూడండి టోటల్ ఫ్రాక్ లెంత్ 18 ఇంచెస్. ఇది మళ్ళీ ఈ వీడియో కన్నా బిగినర్స్ కూడా చూస్తారు కదండి, నేను వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. ఈ ఫ్రాక్ లెంత్ నేను ఎక్కడ తీసుకున్నా, టోటల్ ఫ్రాక్ లెంత్ ఇక్కడ చూడండి. నేను మన ఒక ఫ్రాక్ కుట్టాను కదా, ఇక్కడ చూడండి, ఈ షోల్డర్ దగ్గర కుట్టు నుండి ఈ లాస్ట్ వరకు ఎంత ఉందో అది మనం మెజర్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర ఇక్కడ నుంచి ఇంతవరకు నాకు 21 ఇంచెస్ వచ్చేసింది. ఇది నేను 1 ఇయర్ వరకే యూజ్ చేయాలనుకోలేదండి, మనం దీన్ని 2 ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రాక్స్ అనేది ఇప్పుడు రెడీమేడ్ ఉంటాయి, కొన్ని మోకాలకి ఇంతవరకు ఉంటాయి, కొన్ని కింది వరకు ఉంటాయి కదండి, దాన్ని బట్టి మనం లెంత్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఈ ఫ్రాక్ 21 ఇంచెస్ ఉంది, ఇది నాకు 2 ఇయర్స్ వరకు యూజ్ అవుతుంది. మీరు ఒక 1 ఇయర్ లోపు యూజ్ చేసి దాని తర్వాత మనం పక్కన పెడతాం కదా, అలాంటి వాటికి కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. అట్లా కాకుండా ఇప్పుడు పార్టీ వేర్ ఉంటాయి, దాన్ని మనం ఒకసారి యూజ్ చేస్తాం, ఒక 2 సార్లు ఫంక్షన్స్ ఉన్నప్పుడే యూజ్ చేస్తాం కదా, అలాంటప్పుడు మనం కొంచెం పొడవు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది 21 ఇంచెస్ ఉంది. మీ ఫ్రాక్ ఎంత లెంత్ ఉందో దాన్ని బట్టి చూసుకోండి. ఇప్పుడు బాడీ పార్ట్ లెంత్ ఇది చూడండి, 7.5 7 అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది కూడా మీ ఫ్రాక్ కొలుచుకోండి. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ లాస్ట్ వరకు పెట్టద్దండి, ఇక్కడ మిడిల్లో పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఇక్కడ మనం కొంచెం క్రాస్ తీసుంటాం కదా, మీరు ఇక్కడ తీసుకున్నారనుకోండి కొంచెం తక్కువ వస్తుంది. ఇట్లా మిడిల్లో తీసుకోవాలి. ఇక్కడ 7.5. ఇది కూడా అంతే. పిల్లలు కొంచెం హెల్దీగా ఉండి బొద్దుగా లావుగా ఉన్నారనుకోండి 7.5 తీసుకోండి. కొంచెం సన్నగా ఉన్నారనుకోండి 7 తీసుకోండి. మీరు లావుగా ఉండి కొంచెం 7 తీసుకున్నారనుకోండి, వాళ్ళకి బాడీ మీద లావు మీద కొంచెం వేసినప్పుడు పైకి వస్తుంది అనమాట. ఓకే, ఇది మీ బాడీని బట్టి, మీ ఫ్రాక్ బాడీ లెంత్ని బట్టి కొలుచుకోండి. ఇక్కడ చెస్ట్ లూజ్ చూడండి, ఇక్కడ నేను 20 22 అన్నా కదా, ఈ 22 ఎక్కడ వచ్చిందంటే ఇట్లా ఈ పార్ట్ ఇంత ఉంటుంది. ఇప్పుడు ఇది 11 ఉందనుకోండి, బ్యాక్ సైడ్ కూడా అంతే ఉంటుంది కదా, టోటల్ మనకి 22 అవుతుంది. ఈ 20 ఆర్ 22 అనేది సన్నగా ఉన్న వాళ్ళు 20 తీసుకోండి, కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు 22 తీసుకోండి. దీన్ని డివైడెడ్ బై 4 చేయాలి. ఇక్కడ మార్కింగ్ వేసుకొని ఫ్యాబ్రిక్ మీద ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ వేస్ట్ లూజ్ కూడా ఆల్మోస్ట్ పిల్లలకు చెస్ట్ వేస్ట్ ఒకే విధంగా ఉంటుందండి. ఇంకా నెక్ విడ్త్, ఈ నెక్ విడ్త్ అనేది మనకి 2 ఇంచెస్ తీసుకున్నాం. ఈ మొత్తం షోల్డర్లోనే మనము తీసుకోవాలండి. ఇక్కడ షోల్డర్ 4 ఇంచెస్, షోల్డర్ అంటే ఇది. కొన్ని చోట్ల నేను
4కి 2 పాయింట్స్ ఎక్కువ, 4.5 అట్లా చెప్తా కదండి. అది మీ ఇష్టం అండి, మీ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. నాకు వీళ్ళు చేసిన రిక్వైర్మెంట్ బట్టి కొంచెం నేను ఎక్కువ తీసుకున్నా. ఇక్కడ చూడండి, దీన్ని మనం ఇప్పటికే వాడాలనుకోండి 4 ఇంచెస్, ఫ్యూచర్లో కొంచెం ఉండాలి, కొంచెం బొద్దుగా ఉన్నారు పిల్లలు అనుకుంటే ఒక 2 ఇంచెస్ ఎక్కువ, 2 పాయింట్స్ ఎక్కువ యాడ్ చేసుకోండి. కొంతమంది షోల్డర్ ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ పాయింట్ ఇక్కడికే వేసుకుంటారు. ఈ స్లీవ్లెస్ ఉన్న వాటికి కొంచెం ఇక్కడే వేసుకుంటారు. కొంచెం ఇక్కడికి ఉన్నా పర్లేదు, మనకి ఫ్యూచర్లో పనికి వస్తుంది, పార్టీ వేర్ అలాంటి వాటికి 4.5 కూడా తీసుకోవచ్చు. కరెక్ట్, ఇప్పుడు 4 తీసుకున్న ప్రాబ్లం అయితే ఏముండదు. ఇక్కడ నెక్ విడ్త్, ఇది షోల్డర్. ఆర్మ్ హోల్ అంటే ఇక్కడ మనం ఎక్కడైతే షోల్డర్ వేస్తామో ఇక్కడ డౌన్ ఉంటుంది కదా, ఇట్లా ఎల్ షేప్లో గీసుకుంటాం కదా, దాన్ని మనం ఆర్మ్ హోల్ పాయింట్ అనమాట అది. ఇంకా ఈ ఫ్రంట్ నెక్ను బట్టి మనకి షోల్డర్స్ మారుతాయండి. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ 2.5 తీసుకున్నాను. మీరు అదే ఇలా నెక్ ఉంటుంది కదా, ఇది షోల్డర్, ఈ విడ్త్ అనేది నేను 2.5 తీసుకున్నా. మీరు 3 or 3.5 అట్లా తీసుకున్నారనుకోండి, ఇక్కడ నెక్ విడ్త్ అనేది మీరు తగ్గించుకోవాల్సి వస్తుంది 2 పాయింట్స్ అట్లా. ఈ లెంత్ని బట్టి మనం దీన్ని తీసుకోవాల్సి వస్తుంది. బ్యాక్ నెక్ కూడా అంతే అండి. ఇక్కడ నేను బ్యాక్ నెక్ పిల్లలకి కొంచెం పైకే ఉండాలి అండి. ఓకే, ఇప్పుడు నేను కటింగ్లో ఇంకా కొంచెం క్లియర్గా చెప్తానండి. ఓకే, మనకు కావాల్సిన లెంత్ 18. ఇక్కడ మెజర్మెంట్ చూసారు కదండి, ఇది 80 పాయింట్స్ ఉంది. ఇందాక చూసారు కదా 80 పాయింట్స్, 78. మనకు కావాల్సిన ఫ్రాక్ లెంత్ వచ్చేసి 18 ఇంచెస్. ఇక్కడ చూడండి, ఇది ఉండేదే 17.5 ఉంది. దీంట్లో మనం ఈ క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ 19 ఇంచెస్ ఏ విధంగా తేగలము. మళ్ళీ ఈ గోల్డ్ తక్కువ ఉండేటట్టు చూడొద్దండి, ఈ గోల్డ్ బాగుండాలి. ఇప్పుడు మన దగ్గర కొన్ని బ్లౌజ్ పీస్ కాస్ట్లీ ఉంటాయండి శారీస్లో, కానీ అవి మనం కుట్టించుకోం కదా. 1 ఇయర్ పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతాయి. అంటే ఇది బ్లౌజ్ పీస్, ఇదే విడ్త్తో కొన్ని ఉండవు. కొన్ని బ్లౌజ్ పీస్లు సేమ్ 80 పాయింట్సే ఉంటాయి. ఈ లెంత్ అనేది ఇట్లా డబుల్ ఫోల్డ్ మీద ఈ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఇది కూడా బ్లౌజ్ పీసే. ఎడ్జెస్లో కూర ఉంటుంది కదా, అది ఇక్కడ చూడండి, ఇది కూడా 78 పాయింట్సే ఉంది. కానీ దీన్ని ఇట్లా లెంత్ చూడండి ఎంత ఉందో, ఇంత ఎక్స్ట్రా ఉంది. ఇలాంటివి మనం 2 ఇయర్స్ బేబీ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు సింపుల్గా. ఇక్కడ శారీ పన్నా అయితే, శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ ఉంటాయి. అలాంటి వాటిని మనం 2 ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. హోల్ ఎక్కువే ఉండాలండి. ఈ ఎడ్జ్ ఇట్లా తేవాలి. ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది, ఇక్కడ ఫోల్డింగ్ చూడండి, ఇక్కడ ఫోల్డింగ్, ఈ ఎడ్జెస్ ఇట్లా పెట్టి మనకు కావాల్సిన లెంత్ ఎంత 19 అన్నప్పుడు ఇక్కడ చూడండి, చూపిస్తా. మనకు కావాల్సిన టోటల్ లెంత్ 18లో మనం మీరు 7 తీసుకోండి, లేకపోతే 7.5 తీసుకోండి, 7 తీసుకోండి. నేను ఇక్కడ 7 తీసుకున్నాను అనుకోండి, మనకు కావాల్సింది 11 ఇంచెస్ రావాలి. అదే 7.5 తీసుకుంటే 11.5 రావాలి కదా. ఈ 11.5కి మళ్ళీ ఖర్చులు యాడ్ చేసుకోవాలి. కింద మడుస్తాం కదా 1 ఇంచ్, ఇంకా 1/2 ఇంచు పైన కుట్లలేక కావాలి కదా, 13 ఇంచెస్ కావాలి. బాటమ్ పార్ట్ 30, ఇంకా బాడీ పార్ట్ ఉంటుంది కదా 7.5. ఈ బాడీ పార్ట్ వదిలేండి. ఇప్పుడు నేను బాటమ్ పార్ట్ తీసుకుంటున్నా. కింద బాటమ్ పార్ట్ 13, ఇక్కడ చూడండి 13 దగ్గర మార్క్ వేసుకోండి స్ట్రైట్గా. ఇక్కడ ఈ ఎడ్జెస్ 2 ఇట్లా పెట్టి ఈ విధంగా ఇక్కడ నుంచి 13 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇది కొలుచుకోండి. ఇక్కడ నాకు 4.5 వచ్చింది. ఇది 4.5 ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు 4.5 ఇక్కడ ఫోల్డింగ్ మీద ఉంది. ఈ 4.5 మళ్ళీ 4.5 9 ఇంచెస్ వస్తుంది. అది మనం బాడీ పార్ట్కి యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇది
మరీ లెంత్ పెట్టుకొని ఎక్కువ ఉండేటట్టు చూసుకోవద్దండి. ఇక్కడ మనకి బాడీ పార్ట్లో ఖర్చులకు యాడ్ చేసుకొని, ఇప్పుడు నేను బాడీ పార్ట్ 7.5 తీసుకుంటా, దానికి 1 ఇంచ్ కలుపుకుంటే నాకు 8.5 అవుతుంది. 8.5లో ఆఫ్ చేసుకోండి. 8.5లో ఇట్లా ఆఫ్ చేసుకుంటే 410 వస్తుంది. 4కి 2 పాయింట్స్ ఎక్కువ. అది ఇక్కడ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకోండి. నాకైతే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టి ఫస్ట్ మనం ఓకే, ఇది బాటమ్ పార్ట్ కట్ చేసేస్తా. ఈ విధంగా సమంగా పెట్టుకొని ఇక్కడ 13 ఇంచెస్ నేను ఫస్ట్ దీంట్లో కట్ చేసేసుకుంటా. ఈ విధంగా ఇక్కడ మీరు ఎడ్జెస్ అన్నీ సమంగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ కన్నా మీరు హెచ్చులు తగ్గులు చేసి తక్కువ చేస్తే మళ్ళీ ఇది బాడీ పార్ట్కి తక్కువ వస్తుంది. ఈ విధంగా నేను కట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకు బాటమ్ పార్ట్తో పని లేదండి. ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్కి లైనింగ్ కూడా ఇక్కడ మనం తీసుకున్నాం కదా, దానికి ఒక 1 ఇంచ్ పైకి తీసుకోండి. ఈ విడత అనేది మన ఇష్టం అండి, లైనింగ్ ఎంతైనా ఉండొచ్చు. ఇంతే తీసుకోవాలని లేదు, కొంచెం తక్కువ కూడా తీసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ చేస్తే ఇది ఇంత విడత వస్తుంది. దీంట్లో మనం బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి. డైరెక్ట్ దీని మీద కట్ చేసుకోకుండా మనం లైనింగ్ మీద కట్ చేసుకుంటాం. ఇది నేను సింపుల్గా స్లీవ్లెస్ ఫ్రాక్ కుడుతున్నానండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు లైనింగ్ మీద ఏ విధంగా కట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ బ్లౌజ్ పీస్ కూడా ఇట్లా ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇది నేను ముందు వీడియోలో చెప్తున్నానండి. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ ఇక్కడ చూడండి, బాడీ పార్ట్ లెంత్ ఎంత వచ్చింది 7.5 అని తీసుకోవచ్చు, 7 అని. బాడీ పొడవు ఎంత ఉందో అంత తీసుకొని దానికి ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు 7.5 తీసుకుంటున్నాను, దానికి 1 ఇంచ్ అంటే 8.5 మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎడ్జెస్ అన్నీ సమంగా ఉన్నాయా లేదా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది కట్ చేయాల్సి ఉంటుందండి. ఈ విధంగా దీనికి 7.5 యాక్చువల్ లెంత్ 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ 8.5 దగ్గర ఇక్కడ 8.5 ఇట్లా స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఈ విధంగా లైన్ వేసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి. ఇక్కడనే ఈ విధంగా షోల్డరు, ఆర్మ్ హోల్ అవన్నీ చెస్ట్ గీయచ్చండి. కానీ నేను ఫ్రంట్ పార్ట్ తక్కువ తీసుకొని బ్యాక్ పార్ట్లో హుక్స్ పట్టి వేయడం కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ అట్లా ఎక్స్ట్రా తీసుకుంటాను. అందుకనే ఓన్లీ లెంత్ మాత్రమే కట్ చేస్తున్నాను. దీంట్లో మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత కావాలో అంతే తీసుకోండి, ఎక్స్ట్రాదంతా బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఇప్పుడు నాకు చెస్ట్ లూజ్ వచ్చేసి 22 తీసుకుంటా. మీ ఇష్టం అండి, మీరు 20 అయినా తీసుకోండి, సన్నగా ఉన్నారనుకోండి. 22లో ఆఫ్ చేస్తే 11లో మళ్ళీ ఆఫ్ చేయండి. 22 డివైడెడ్ బై 4 చేస్తే 5.5 వస్తుంది. ఇక్కడ చెస్ట్ లూజ్ 5.5. 1 ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా 1.5 ఇంచ్ తీసుకోవచ్చు, 1 ఇంచ్ తీసుకోవచ్చు మీ దాని. ఇక్కడ నేను 5.5 తీసుకుంటున్నాను. 1.5 ఎక్స్ట్రా ఖర్చుల కోసం. ఇక్కడ క్లాత్ ఉండేదాన్ని బట్టి తీసుకోండి. ఇక్కడ క్లాత్ కూడా మనకు కొంచెం ఎక్స్ట్రా ఉండాలి కదా. ఓకే, నేను 1 ఇంచే ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి, 1.5 ఇంచ్ కాదు, 1 ఇంచే తీసుకుంటాను. ఇక్కడ కూడా సేమ్ అంతే, 5.5, 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ బాడీ లెంత్ 8.5 తీసుకున్నాం కదా, ఇది ముందే కట్ చేయండి. ఇక్కడ ఎక్స్ట్రా నేను మర్చిపోయా, ఇప్పుడు కట్ చేసుకున్నా పర్లేదు. ఇక్కడ నేను షోల్డర్ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను.
మీరు తీసుకుంటే ఒక పావు ఇంచ్ ఎక్కువ కూడా తీసుకోండి. అదే 4 ఇంచెస్ కొంచెం డౌన్ కూడా మార్క్ చేసుకోండి. ఇక్కడ ఈ 2 మార్క్స్ ఇక్కడ కిందికి ఇట్లా ఆర్మ్ హోల్ డౌన్ అంటారు దీన్ని. ఆర్మ్ హోల్ డౌన్ కూడా 4 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ ఈ విధంగా ఎల్ షేప్లో స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఇక్కడ మనం చెస్ట్ లూజ్ కొలుచుకోవాలి. ఎక్కడైతే ఇట్లా ఎల్ షేప్ వస్తుందో అక్కడ మనం చెస్ట్ లూజ్ కొలుచుకోవాలి. ఇది 5.5 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఈ విధంగా ఇక్కడ నేను ఈ ఇక్కడ షోల్డర్ తీసుకున్నాం కదా, అక్కడ ఒక పావు ఇంచ్ ఇట్లా డౌన్ చేస్తా. అక్కడ వదిలేసి అక్కడ నుంచి టేప్ ఇట్లా పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకొని ఇక్కడ మధ్యలో సెంటర్లో ఒక పాయింట్ వేసుకొని ఈ పాయింట్ ఇది అంతా కలిసేటట్లు ఇట్లా డ్రా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు ఒక 3/4 ఇంచ్ వస్తుందండి. ఈ విధంగా ఈ పాయింట్ ఇక్కడ మనకి ఇది 1/4 ఇంచు వదిలేసి ఒక 2 పాయింట్స్ లెస్ చేసేసేయండి. లెస్ చేసి ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి దీని మధ్యలో ఫోల్డ్ చేస్తే మనకి ఇక్కడ ఒక పాయింట్ ఈ విధంగా కట్ చేసుకోండి. ఇక్కడ డాట్ కోసం 3 ఇంచ్ పెట్టేసి ఇది మన ఇష్టం అండి. ఇక్కడ డాట్స్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ నేను డాట్స్ వేయట్లే కాబట్టి 1/2 ఇంచే పెడుతున్నాను. ఇది మీ డాట్ వేస్తే 1 ఇంచ్ కూడా ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ నుంచి ఇట్లా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది ఎందుకు వేస్తున్నానంటే మనం బాటమ్ పార్ట్ జాయిన్ చేసినప్పుడు ఈ కుచ్చు స్ట్రైట్గా లెవెల్ రాకుండా ఈ కుచ్చు అనేది కొంచెం ఇట్లా కిందికి వచ్చినట్లు వస్తుంది. దానికోసం డ్రా చేస్తాను. ఇక్కడ నెక్ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ డౌన్ 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సేమ్ ఇదే 2.5 ఇంచ్ ఇక్కడ ఎడ్జ్ కూడా మార్కింగ్ పెట్టుకోండి. ఈ విధంగా ఇక్కడ బాక్స్ షేప్లో గీసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్తా చూడండి క్లియర్గా. ఇక్కడ 2.5 తీసుకున్నా. మీరు 3 ఇంచెస్ లేకపోతే 3.5 అట్లా తీసుకున్నారనుకోండి, ఈ నెక్ విడ్త్ తగ్గించుకోవాల్సి వస్తుంది. 2కి ఒక 2 పాయింట్స్ లెస్ అట్లా తీసుకోవాల్సి వస్తుంది. ఇది పెరిగే కొద్దీ ఇవి తగ్గుతుంది అనమాట. షోల్డర్ కూడా ఇక్కడ మీరు 3.5 తీసుకున్నారనుకోండి, అప్పుడు షోల్డర్ 4 ఇంచెస్ అవసరం లేదండి, 3.5 తీసుకోవాలి. ఆ విధంగా ఉంటుంది. ఈ షోల్డర్ అనేది మనకి ఈ నెక్ డౌన్ అయ్యే విధానాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ మనం నెక్కులు ఏ విధంగా పెడుతున్నామో అది డిసైడ్ కావాలి. ఏదైనా మనం కుట్టేటప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నేను మార్కింగ్ వేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ ఇట్లా. ఈ డౌన్ నేను బ్యాక్ పార్ట్ కూడా తీసుకున్న తర్వాత ఈ డౌన్ ఇక్కడ చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూడండి. దీంట్లో ఇట్లా పెట్టి నేను ఉక్సు పట్టీకి ఒక 1 ఇంచ్ అయినా ఎక్స్ట్రా తీసుకుంటానండి. ఇక్కడ క్లాత్ నాకు ఎక్కువ లేదు కాబట్టి నేను 1 ఇంచే తీసుకుంటాను. ఇక్కడ ఇప్పుడు 1 ఇంచ్ అంటే ఇక్కడికి వస్తుంది. ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం, లైన్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని సేమ్ ఇది ఎట్లా కట్ చేసామో ఆ విధంగా కట్ చేయాలి. ఇక్కడ చూడండి కనిపిస్తుంది క్లియర్గా. ఇది మనం ఎక్స్ట్రా వదిలేసుకున్న లైన్. ఇక్కడ కూడా సెంటర్లో కూడా ఒక లైన్ వేసుకోవాలి. ఇది మనకి ఇక్కడ కట్ చేసేది, ఎక్కడైతే ఫోల్డింగ్ ఉంటుందో అక్కడ కట్ చేయాలి. ఫోల్డింగ్ సైడ్ ఈ విధంగా సేమ్ ఫ్రంట్ ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇదంతా ఇట్లా. ఇప్పుడు చూడండి, నేను ఫ్రంట్ నెక్ 2.5 తీసుకున్నా. ఇక్కడ బ్యాక్ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను అండి. ఫస్ట్ ఇదంతా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఇక్కడ క్రాస్ అనేది ఇప్పుడు తీస్తున్నాను చూడండి, ఈ విధంగా కొంచెం క్రాస్ తీయాలి. ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ అండ్ రెండు సపరేట్ చేసేసి ఇక్కడ బ్యాక్ నెక్ను డ్రా చేసుకోవాలి. ఎక్కడైతే మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ వదిలేస్తాం కదా, ఆ వదిలేసిన దగ్గర నుంచి కొలుచుకోవాలి 2 ఇంచెస్. ఇది మొత్తం 4 ఇంచెస్ ఉంది కదా, అందులో 2 ఇంచెస్, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఇట్లా వేసుకొని ఇక్కడ కూడా 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్, ఈ విధంగా బాక్స్ షేప్లో వేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎప్పుడు నెక్కులు ఈ ఎల్ షేప్లో గీసుకున్న దాని లోపలే రావాలండి. ఈ విధంగా మనం రౌండ్గా షేప్ ఇచ్చుకోవాలి. సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా అంతే, దీన్ని ఈ విధంగా కట్ చేసేయాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చూడండి, ఈ విధంగా కొంచెం స్ట్రైట్గా వచ్చి కొంచెం కొంచెం డౌన్ చేస్తూ దీంట్లో కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా వస్తుంది. ఇక్కడ ఇది ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ పార్ట్లో లోతు కంపల్సరీ తీయాలండి. ఇది సెంటర్లో ఇట్లా పెట్టేసి ఇక్కడ ఈ విధంగా ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఒక 2 పాయింట్స్ ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ నుంచి కొంచెం ఎక్కువ తీసుకుంటూ కొంచెం కొంచెం ఈ విధంగా ఇక్కడికి వచ్చాక దీంట్లో కలిపేసుకోవాలి. మొత్తం ఈ షోల్డర్ కూడా ఎక్కువ చేయొద్దు, అప్పుడు రెండు తేడా వస్తాయి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కట్ చేసుకోవాలి, ఇది కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, నెక్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీకు ఇంత కొంచెం ఇట్లా రౌండ్గా ఇష్టం లేదు అనుకుంటే ఇక్కడ మీరు కిందికి ఇట్లా రాణించేటప్పుడే కొంచెం పైకి కూడా చేసుకోవచ్చు. ఇదైతే సరిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ నెక్ చూడండి, బ్యాక్ది ఇక్కడ సెంటర్ చేస్తాము. ఇది కట్ చేసేది, ఈ లైన్ ఎక్స్ట్రా తీసుకున్నది, ఇంతే గ్యాప్తో ఇటు సైడ్ కూడా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ తర్వాత కట్ చేయాల్సి వస్తుందండి. నేనైతే ఎప్పుడు కట్ చేయను, ఎందుకంటే ఇక్కడ మనం నెక్ కుట్టుకుంటాము, ఇది కట్ చేసామనుకోండి, ఇది కొంచెం ఖర్చు అనేది ఈడికి రాణిస్తాం, ఇది ఈడికి రాణించామనుకోండి నెక్కులు డిఫరెంట్ వస్తాయి. అదే ఈ నెక్ కుట్టిన తర్వాత కట్ చేసినామనుకోండి, సేమ్ ఈ పక్క నెక్ ఒకటే లెవెల్గా ఉంటుంది. మనకి ఇక్కడ ఎక్కువ రావడం తక్కువ రావడం ఆ విధంగా ఉండదు, అందుకు కట్ చేయండి. ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కట్ చేద్దామో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇందాక మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇట్లా కట్ చేసుకున్న దాంట్లోనే కట్ చేసేసాం. నేను వీడియో క్లిప్ ఇది మిస్ అయిందండి, అందుకే ఈ విధంగా చూపిస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్, ఇది బాటమ్ పార్ట్, దీనికి లైనింగ్ అనేది ఈ విడ్త్ కన్నా ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేస్తాము. ఇక్కడ చూడండి, ఒకటి మర్చిపోయాను నేను, ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇదంతా గోల్కుంటుంది కదా, ఇక్కడ నేను వెనకల బొందలు పెడతాను కదా, దానికి కొంచెం కట్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం 80 పాయింట్స్ ఉంది, దీంట్లోనే నేను కొంచెం బొందలు కట్ చేస్తున్నానండి. ఇది క్లాత్ తక్కువ ఉంది కాబట్టి మనం కొంచెం చిన్నగానే పెట్టుకుందాం, క్లాత్ ఎక్కువ ఉంటే పెద్దగా పెట్టుకోవచ్చు. దీన్ని నేను ఈ విధంగా ఇట్లా ఫోల్డ్ చేసి చిన్నగా తీసుకుంటాను. ఇక్కడ నుంచి ఇట్లా కట్